ఏ మాటకా మాటేనోళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే గరీబోళ్లకు కొండంత బలం. అవునా కాదా? ఏదైనా బీమార్ వచ్చినా ఆరోగ్యశ్రీ ఉంటే గరీబోళ్ళు ఎంత పెద్ద దవాఖానలనైనా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. మంచి స్కీమ్ అది. ఆరోగ్యశ్రీ ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది. కానీ ఇప్పుడు మన కాడగా ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది కాదు. పేదోళ్ళు దవాఖానకు పోతే ఉర్రంగా పైసలు కట్టుడే. ఇక రేవంత్ సార్ వారి పుణ్యానా ఇప్పుడు ప్రైవేటు దవాఖానలల్లో ఆరోగ్యశ్రీ నడతలేదు. ఎంత గోససూడిగా ఆఖరికి ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయిందంటే ఇక ఏం చెప్పాలి? అసలు పాలన ఉన్నదా లేదా? ఏమో పట్టురి, ఈ ముచ్చటైతే చూడురి. నిజం చెప్తున్నా, మరీ మన సర్కార్ గింతగనం బండదని అనుకోలేదులా. అరే ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా జర మానవత్వంతోనే ఆలోచించాలనా అద్దా? కమస్క మోటేసినందుకు చెప్పిన పని చేయాలనా? సరే చెయ్యకుంటా మాయే. ఉన్న వాటిని చెడగొట్టుడేంది, మందిని చంపుడేంది? అవును, సంపుతుందన్నట్టే. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీగా బంద్ అయిపోయింది. మన సర్కారు బిల్లులు ఇత్తలేదట ప్రైవేటు దవాఖాన్లకు. 1100 కోట్లు కట్టాలే, 2 ఏండ్లాయే, ఒక్క పైసాలా ఇయ్యలే. వాళ్ళు కూడా ఎంతకాలం ఓపిక పడతారు? చెప్పి నెరిపడ్డరు. అడిగి యాష్టకొచ్చింది. ఇక వాళ్ళ కాడ కూడా పైసలు లేవట. సర్కారుకి ఇట్లా పైసలు ఎగ్గొడుతుందని వాళ్ళు కూడా అనుకోలేదట. కానీ రేవంత్ అన్న గద్దెనెక్కిన కాంచెల్లి ఒక్క పైస రాకపోయే వరకల్లా ఆరోగ్యశ్రీ బంధు పెట్టిరు దవాఖాన్లోళ్ళు. ఇంకోటి చెప్పాలి, ఆరోగ్యశ్రీ పేదోల పానం కాపాడేదని మన కేసీఆర్ సార్ ఆ స్కీమ్ను మంచిగా చూసుకున్నాడు. 5 లక్షలతో నిలబెట్టిండు. కానీ రేవంత్ సారేమో ఓటప్పుడు ఆరోగ్యశ్రీని 10 లక్షల దాకా పెంచుతా అని ఉద్దర ముచ్చట్లు చెప్పిండు. 10 లక్షలు కాదు కదా, ఇప్పుడు 10 పైసలు కూడా ఇత్తలేడు. ఇంత ఘోరమానుల్లా అసలు 2 ఏళ్ల సంది మన రాష్ట్రంలో ఏది చక్క నడుతుందోలా మీరే చెప్పురి. ఏ స్కీమ్ బరాబర్ అందుతుంది? రైతు బంధు బంద్ అన్నట్టే అయింది, రైతు బీమా బంధు, కళ్యాణ లక్ష్మి స్కీమ్ బంధు, కేసీఆర్ కిట్లు బంధు, మంచినీళ్ళిచ్చే మిషన్ భగీరథ బంధు, పింఛన్ల పెంపు బంధు, యూరియా బంధు, ఆఖరికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోయాయి. మార్పు అంటే ఇదే కావచ్చు. స్కీములు బంధు పెట్టుడే అసలు మార్పు ప్రజాపాలన అని ఇంతకాలానికి అర్థమవుతుంది అందరికీ.